సమ్మర్ వచ్చేసింది కదండి, మీరు అందరూ జ్యూసులు చేసుకుని తాగుతున్నారండి. లేకపోతే మా మమ్మీ జ్యూసులు అన్నీ బాగా చేస్తుందండి. మీరు అందరూ వచ్చేయండి, మా ఇంటికి వచ్చేయండి. మా మమ్మీ సపోటా జ్యూస్ చేసిందండి నా కోసం కాదులేండి, మా డాడీ కోసం, మా అన్నయ్య కోసం. మరి మీ మమ్మీ తాగదా అంటారేమో, తాగుద్దండి. కానీ పాలు పోసినవి తాగదండి, జ్యూసులు పాలు పోయకుండా ఉన్నాయైతే తాగుద్దండి మా మమ్మీ. ఉండు 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 తాగది కానీ ఉండు, నీకోసమే తెచ్చా, ఉండు. ఇప్పుడు ఇదేదో పాల వాసన వచ్చేసినట్టుందండి బాబు. మా పెద్దన్నయ్య కూడా పాలు పోసిన జ్యూసులు తాగడండి అంతగా, అందుకే వాడికి వేరే తీసుంచింది. తప్పమ్మ, తప్పు నాన్న, తప్పే. నీకోసం పోస్తానన్నా, చస్తున్నాను రా నాయన. ఈ దొంగ రౌడీకి అన్నీ పెట్టాక మేము తినాలండి బాబు, లేకపోతే తినవద్దండి బాబు. ఇలాంటి కన్నయ్య మీకు ఉన్నాడండి. మా మమ్మీ సపోటా ఐస్ కూడా పెట్టిందండి, రేపు పొద్దున్న చూపిస్తుందండి మీకు. ఉందనా అండి. మరి అన్నారు జ్యూసులు బాగా తాగండి, యాసవకాలం కదండి, అన్నల్లో బాగా జ్యూసులు చల్లగా తాగండి. ఏసీల్లో పడుకోవద్దండి, అంత మంచిది కాదు. చల్లగాల్లో పడుకోవాలి. కానీ నేను మాత్రం ఏసీలోనే పడుకుంటున్నానండి. నాకు ఏసీ కావాలండి. నేను ఏసీలో ప్రదక్షిణాలు చూడండి, నా చుట్టూ ఎలా చేస్తున్నాడు. పోతానా, నీకు పోతాను, ఉండరా నాయన. ఇలాంటి బంగారు బిడ్డ మాకే ఉన్నాడండి బాబు, చిన్ని బాబు. ఉంటానండి మరి.